మనం ఎప్పుడైనా బట్టల షాపింగ్ వెళ్ళామనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఏ షర్ట్ ప్యాంట్ నచ్చింది, దాని ప్రైస్ ట్యాగ్ మీద దాని ఉన్న అమౌంట్ 1499 అనుకోండి. మనం బిల్ డెస్క్ దగ్గరికి వెళ్ళేప్పటికి మనం పే చేయాల్సిన అమౌంట్ ఎంత ఉంటుంది అంటే 1679, 180 రూపీస్ ట్యాక్స్ పడుతుంది. అదే ఇన్ కేస్ అదే సేమ్ ప్రోడక్ట్ 1501 ఉంది అనుకోండి, ఇప్పుడు ఈ కేసులో ఇది మనకి 1771 కి వస్తుంది, అంటే 270 రూపీస్ ట్యాక్స్. సో ఇనిషియల్ గా 1499, నెక్స్ట్ కేసులో 1501, ఓన్లీ 1 or 2 రూపీస్ డిఫరెన్స్ లో మనం 92 రూపీస్ ఎక్కువ పే చేయాల్సి వస్తుంది ట్యాక్స్ కింద, జిఎస్టీ కింద. ఇది ఎందుకంటారా, రీసెంట్ గా నిర్మలా సీతారామన్ తెచ్చిన జిఎస్టీ నార్మలైజేషన్ రూల్స్ లో ఏదైతే క్లాస్ 1500 లోపు ఉంటే దాని మీద 12% ట్యాక్స్, ఏదైతే 1500 అబౌవ్ ఉంటాయో దాని మీద 18% ట్యాక్స్. సో ఇప్పటి నుంచి మనం ఇనిషియల్ గా ఇప్పటి వరకు మనం 99 మీద చూస్తాం కదా, 999, 899, 799 or 1699 అని చెప్పి. ఇప్పటి నుంచి మనం మేబీ క్లాత్ మర్చెండైజ్ మనకి 1501 అనే ప్రైస్ ట్యాక్స్ తో కూడా అమౌంట్ రిలీజ్ చేయొచ్చు ప్రొడక్ట్స్, ఎందుకంటే మోర్ ట్యాక్స్ టు ద గవర్నమెంట్.